పల్లెల్లో ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. గెలుపు ఓటమి డిసైడ్ అయిన తర్వాత కూడా నేతలు సైలెంట్ అవ్వలేదు. కొన్ని చోట్ల అధికారుల తప్పిదాలు, మరికొన్ని చోట్ల కార్యకర్తల అత్యుత్సాహం వెరసి సర్పంచ్ల ప్రమాణ స్వీకారం పలు గ్రామాల్లో రచ్చకు దారితీసింది. తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరిగిన గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రశాంతంగానే జరిగింది. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం రచ్చకు దారితీసింది. నేతల మధ్య ఆధిపత్య పోరు, అధికారుల పొరపాట్లతో పల్లెల్లో ఘర్షణ వాతావరణం చెలరేగింది. వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో రెండు పార్టీల మధ్య గొడవకు ఓ పాట కారణమైంది. తమ పార్టీకి సంబంధించిన పాటలు వేయాలంటూ కాంగ్రెస్, తమ పార్టీకి సంబంధించిన పాటలే వేయాలంటూ బీఆర్ఎస్, రెండు పార్టీల నేతల వాదన గొడవకు దారితీసింది. కుర్చీలతో ఇరు వర్గాల కార్యకర్తలు దాడి కూడా చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో కుర్చీల కోసం ఫైటింగ్ జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవంలో వేసిన కుర్చీల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కూర్చున్నారు. తమకు కుర్చీ లేవంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఘర్షణ పడ్డారు. మాటా పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్లింది. మరోవైపు సిద్దిపేట జిల్లా వర్గంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. అభివృద్ధి పనులపై ఇరు పార్టీల నాయకులు భౌతిక దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లిలో అధికారులు ఆలస్యంగా రావడంపై ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులేమో కొద్దిగా అటు ఇటు వస్తాం, అందుకని ఇప్పుడు అది వాళ్ళలాగా మేము వచ్చాం, మాలాగా వాళ్ళు వస్తారో రారో నాకు తెలవదు. ఇక నువ్వన్నా ఉండవు సంతోషం, నువ్వు కూడా హాయిగా అన్ని చేసుకుని వస్తే పోయేది. ఇక అధికారులు చేసిన ఓ తప్పిదం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామస్తులను గందరగోళంలోకి నెట్టింది. ఇద్దరు అభ్యర్థులకు సర్పంచ్గా ధృవీకరణ పత్రం ఇచ్చారు అధికారులు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన నూనావత్ స్వాతి 3 ఓట్లతో గెలిచినట్టు ముందుగా అధికారులు ప్రకటించారు. అయితే రీకౌంటింగ్ తర్వాత సీన్ మారిపోయింది. 1 ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సుజాత గెలిచినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చారు. 3 ఓటుతో ఎట్లా గెలుస్తుంది ఏమా, మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని రీకౌంటింగ్ చేశారు. లోపల రీకౌంటింగ్ దగ్గర అయితే నాకు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. రీకౌంటింగ్ అయిపోయింది. మళ్ళీ అయిపోయినాక నువ్వు 1 ఓటుతో గెలిచినావమ్మా అని మళ్ళీ ఆమెకు ఫామ్ ఇచ్చారు. అయితే నాకు ఇచ్చారు కదా, ఫస్ట్ 3 ఓట్లతోటి నాకు గెలిచినని ఫామ్ ఇచ్చి తర్వాత ఆమెకి ఎట్లా ఇస్తారని అట్లనే నిలబడ్డాయి. తర్వాత ఇక లోపల ఏం జరిగిందో అధికారులు అందరూ కుమ్మకాయ ఏం చేశారో కూడా నాకు తెలియదు. నాకైతే చాలా అన్యాయం చేశారు సార్. ఇద్దరి దగ్గర ధృవీకరణ పత్రాలు ఉండడంతో సర్పంచ్ తానంటే తానంటూ ఇద్దరూ పోట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అయితే చివరికి రెండోసారి కౌంటింగ్లో గెలిచిన సుజాతతో ప్రమాణ స్వీకారం చేయించారు.